హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఎస్, మీ అందరికీ అమెజాన్ ప్రైమ్లో వచ్చినటువంటి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గురించి స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు కదా. 2 సీజన్లు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నటించారు. ఆయనకు భారీగా ప్రియమణి నటించారు. ఫస్ట్ సీజన్ చాలా సూపర్ డూపర్ హిట్గా క్లిక్ అవడంతో వెంటనే 2వ సీజన్ కూడా తెరకెక్కించారు. 2వ సీజన్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాని కూడా యాడ్ చేశారు అండ్ విలన్ రోల్లో నటింపజేసి మెప్పించారు. అయితే ఫస్ట్ ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఆఫర్ ఎవరికొచ్చిందో మీరు వింటే నిజంగా షాక్ గురవుతారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి ఈ ఆఫర్ వచ్చిందట. చూసారా, వెంటనే మీరంతా కూడా అయ్యో అనుకుంటున్నారు కదా. కథను కూడా వినిపించారట, కానీ మెగాస్టార్ ఈ సిరీస్ చేయడానికి నిరాకరించారట. ఈ కథ మనోజ్ బాజ్పేయి ఖాతాలోకి వెళ్ళిపోయింది వెంటనే. మరి ఈ సిరీస్తో మనోజ్కి బాగా క్రేజ్ పెరిగిపోయింది. ఆయనకు మంచి ఆఫర్లు కూడా రావడం మొదలుపెట్టేశాయి. ఆఫ్టర్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2 పిల్లల తండ్రిగా కనిపించడం ఇష్టం లేక కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని చిరు అడిగారట. అది వాళ్ళకి నచ్చకపోవడంతో సింపుల్గా చిరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. కానీ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజంగా చిరే చేసి ఉంటే కనుక ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. డెఫినెట్గా మరోలా ఉండేది కదా. కథలో డెప్త్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చిరుకి మంచి సూపర్ హిట్ పడి ఉండేది. చిరు అసలు ఎలాంటి రోల్స్ అయినా చాలా ఈజీగా చేసేయగలరు. మరి అలాంటి ఆయన ఈ రోల్ చేయడం పెద్ద కష్టమేం కాదు. దానికి తోడు సైలెంట్ డైలాగ్స్తో అలాగే కామెడీ చేయడం కూడా చిరుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నో మూవీస్ ఉన్నాయి, చంటబ్బాయి నుంచి మొదలు పెడితే ఆయన కామెడీ చేసిన సినిమాలు. దీంతో ఆయన కూడా చాలా చక్కగా సెట్ అయ్యేవారు. సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో పాటు చిరులోని ఓ న్యూ యాంగిల్ కూడా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసి ఉండేవారు కదా. ఈ రీమేక్ సినిమాలు చేయడానికి బదులు కొత్త అలాగే విభిన్నమైన వెబ్ సిరీస్లతో ఆయన క్రేజ్ ఫేమ్ కూడా బాగా పెరిగిపోయేవి. తన తోటి హీరోలకే కాదు, యంగ్ హీరోలకు కూడా మంచి పోటీ ఇచ్చేవారు కూడా. కానీ ఏదో ఒక సామెత అంటారు చూసారా, తినే బియ్యం గింజ మీద తినేవాళ్ళ పేరు రాసి ఉంటుందట. అలాగా ఏ ప్రాజెక్ట్ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో అలాగే ఇదంతా కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది అంటూ ఉంటారు. అలా చిరుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ మనోజ్ బాజ్పేయికి చేరింది. చివరికి ఆయన ఈ వెబ్ సిరీస్తో ఎక్కడా లేని స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. వెబ్ సిరీస్లకు ఆయన ఒక మంచి ఆప్షన్గా కూడా మారిపోయారు.